Hi friends, welcome to my channel. So present మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ప్రజెంట్ మనం అయితే మినిస్టర్ క్వార్టర్స్ ఎడ్జ్ బంగ్లాస్ పక్కన మనకు రోడ్ వర్క్స్ అయితే జరుగుతుంది. N11E4 ఇక్కడ బంగ్లా పనులు అయితే వేగంగా చేస్తున్నారు. చాలామంది వర్కర్స్ అయితే ఇక్కడ పనులు అంటే మొదలు పెట్టారు. అవి ఏ విధంగా జరుగుతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. సో ప్రజెంట్ అయితే ఈ మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర మనకు రాయపూడికి వెళ్ళే రోడ్ పక్కనే ఉన్నాయన్నమాట. ఈ నిర్మాణాలు చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఫౌండేషన్ దశలో కొన్ని నిర్మాణాలు అయితే చేపట్టారు. ఇక్కడ వాటి పనులు మీరు ఇక్కడ చేస్తున్నారు కదా కార్మికులు, మీరు క్లియర్గా చూడొచ్చు వీడియోలో. ఇక్కడ చాలా జేసీబీలు ఉన్నాయి, వర్కర్స్ కూడా ఉన్నారు, సైట్ ఇంజనీర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు బ్రిక్స్ కూడా తెచ్చిపెట్టుకున్నారు నిర్మాణాల కోసము. ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, అది గ్రౌండ్ ఫ్లోర్పై సెకండ్ ఫ్లోర్ కూడా నిర్మిస్తున్నారు. ఇక్కడ మరో కొత్త నిర్మాణం కోసం ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు, డ్రిల్లింగ్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చి మనకి N11 రోడ్ అనమాట. సో ఇక్కడ వాటర్, ఇది అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ అంతా వెళ్ళిపోయేదానికి, ఎంత వాటర్ అయినా స్టోర్ కాకుండా లోపలనే. సో దాని పక్కన ఇవి మినిస్టర్ క్వార్టర్స్ అనమాట. ఇక్కడ డ్రిల్లింగ్ అయితే చేస్తున్నారు కొత్త భవనాల కోసం. సో మిగతా భవనాలు కూడా వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో వాళ్ళ పిల్లల నిర్మాణం కూడా వెనక జరుగుతుంది. సో చూడండి, వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు చాలామంది. ఇవి వచ్చి మనకు MLC క్వార్టర్స్ ఆపోజిట్లో ఉంటాయన్నమాట. దీని వెనక మనకు సీడ్ యాక్సెస్ రోడ్ కూడా ఉంటుంది. సో వాళ్ళ కోసం ఇక్కడ ఉన్నదానికి షెడ్లు ఏర్పాటు చేశారు. ఇది N11 రోడ్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం ఇక్కడ చాలా లోతులో ఇవి అయితే నిర్మాణం చేస్తున్నారు. ఈ పనులు కూడా వేగంగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కొంచెం వాతావరణం అనుకూలించలేదు కాబట్టి వాళ్ళు కొంచెం స్లో అయింది. మళ్ళీ వాళ్ళు పికప్ అయితే చేస్తున్నారు ఈ రోడ్ పనులు. సో ఈ మధ్య వర్షం పడింది కాబట్టి ఆ వాటర్ కొంచెం ఇక్కడ వచ్చి చేరింది. సో అన్ని వాటర్ పక్క తీసేస్తూ ఒక పక్క ఈ నిర్మాణాలు అయితే స్టార్ట్ చేస్తున్నారండి. డ్రైనేజ్ పక్కన ప్యారలల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ బంగ్లాల నిర్మాణం అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారు కన్స్ట్రక్షన్. సో నిర్మాణానికి యూజ్ చేసే మొత్తం రాడ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఐరన్ రాడ్స్ మొత్తం. ఈ రోడ్ పనులు అయితే చాలా వేగంగా చేస్తున్నారు. ఇది 10 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఇది APCRDA సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ఇది విట్ కాలేజ్, SRM కాలేజ్ వరకు వెళ్తుంది. ఇదే రోడ్లో మనకు సీఎం గారు వాళ్ళ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతూ జరుగుతుంది. ఆ రోడ్డు కూడా ఈ రోడ్డు వెళ్తుంది. ఈ రోడ్డు నిర్మాణాలు చేపట్టింది RVR వాళ్ళు. సో వీటిని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడక్కడ కొంతమందికి వర్క్ అయితే వేగంగా చేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా ఇలా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఈ రోడ్డుకు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు వేగం పెంచారనమాట నిర్మాణాలు. ఈ మధ్య కొంచెం ఆటంకాలు వచ్చినా కానీ ఎక్కడ ఆగకుండా మొత్తం పనులు అయితే వేగంగా చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. ఓ పక్క రోడ్డు ఆ మట్టి తీసుకుంటూ పక్క సైడ్కి తోలుకుంటూ అదేవిధంగా నిర్మాణాలు కూడా చేపట్టుతున్నారు ప్యాలలుగా. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఒకవేళ వాన వచ్చినా కానీ వాటర్ తోడేందుకు డీవాటరింగ్ మోటార్స్ కూడా మొత్తం ఇక్కడ పెట్టారు. ఈ నిర్మాణాలు చేపడుతుంది RVR, మీ అందరికీ తెలిసింది. ఇవన్నీ చాలా రోడ్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క రోడ్డు వాళ్ళకే ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఇవి మినిస్టర్ క్వార్టర్స్, జడ్జి బంగ్లాస్ ఉంటాయి ఈ రోడ్న.
అటు పక్కన మనకు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్తుంది, టెంపరీ హైకోర్టుకి రోడ్డు. ఈ రోడ్డు ముందర ఉంటుందన్నమాట ఈ బంగనాల్స్కి. వీటి వెనక భాగంలో ఇవి నిర్మాణిస్తున్నారన్నమాట. అక్కడ కూడా ముందర భవనాల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. సో దీని ముందర అయితే మనకు ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అప్పట్లో అవి పిల్లర్లు వేసారు భారీ, అవి అలాగే ఉండిపోయినాయి అన్నమాట. సో దీని పక్కన ఇప్పుడైతే అండర్ డ్రైనేజ్ కోసం లోతుగా మట్టి అయితే తీస్తున్నారు. ఇక్కడ చాలా కిలోమీటర్లు ఉంటుందా. ప్రతి ఒక్కరు ఈ రోడ్డు వెంబడ చాలా వరకు వర్క్లు స్పీడ్గా వేగంగా జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా. ఇక్కడ కొన్ని నిర్మాణాల కోసం వీళ్ళు ఇలా వర్క్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. ఇది కొంతమందికి ఇచ్చారు సబ్ కాంట్రాక్ట్, వాళ్ళు ఫినిష్ చేసేసారు. ఇంకా మిగతా వర్క్ అయితే కంటిన్యూ చేయాలి. సో దీని ముందర అయితే వర్క్ అయితే జరుగుతూనే ఉంది. సబ్ కాంట్రాక్టర్స్ అన్నమాట ఇవి. ఇక్కడ భవనాల పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు. నూతనంగా కొత్త భవనాలు ఇవి, వాటికి డ్రిల్లింగ్ చేస్తున్నారు. కొన్ని కాంక్రీట్ అయితే వేస్తున్నారు. ఇక్కడ చాలా వర్క్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర ఏదో వర్క్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. సో కొద్ది రోజుల్లో మన అమరావతి చాలా వరకు మార్పు అయితే కనిపిస్తుంది అప్పటికి ఇప్పటికీ. సో రాబోయేలో ఇంకా ఎంత మార్పు వస్తుందో మనం చూడాలి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.